నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ పచ్చడిని మనము ఇడ్లీ, దోశ, రైస్లోకి తీసుకోవచ్చండి. పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ పచ్చడి తయారీకి ముందుగా నేను స్పైసెస్ అన్నీ వేయించుకుంటున్నానండి. ఒక 8 నుండి 10 వరకు ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల ధనియాలను వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 5-6 మెంతులను వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోవద్దు, ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోవాలండి. నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. వేయకపోయినా పర్లేదు. నువ్వులు చిటపటలాడేదాకా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. అన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము ముందుగా వేయించుకున్న స్పైసెస్ అన్నింటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, స్పైసెస్ అన్నింటినీ ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఉల్లిపాయ చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చడిలోకి పోపును పెట్టుకుందాము. అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను ఒక 2-3 వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని అంతా కలుపుకోవాలండి. ఈ పోపు అంతా ఉల్లిపాయ పేస్ట్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకేం కూరగాయలు తినాలనిపించినప్పుడు ఇలా ఈ పచ్చడిని చేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారండి, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.